ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను. వ్లాగ్లోకి వెళ్ళే ముందు అందరూ నా ఛానల్ వీడియోస్ అన్నీ మొత్తం చూడండి, కంప్లీట్గా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్స్ అలాగే లైక్ చేయండి, అలాగే వీడియోస్ని కూడా షేర్ చేసుకోండి, అలాగే పక్కన బెల్కి క్లిక్ చేయండి. దానివల్ల నేను అయిపోయిన వీడియోస్ నోటిఫికేషన్ అన్నీ మీ ఫోన్ వరకు వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇవాళ వ్లాగ్ అయితే కొంచెం క్లీనింగ్ ఇంక్లూడెడ్ వ్లాగ్ ఉంటుంది, ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఎవ్రీ సాటర్డే ఆర్ సండే రోజు నేనైతే కొంచెం క్లీనింగ్ చేస్తాను. మాకు బయట పోర్టిగోస్ 3 floors కాబట్టి పైన 2 floors పోర్టిగోస్ వీకెండ్స్లో నేను క్లీన్ చేస్తాను అనమాట. సో క్లీనింగ్ కూడా మీరు చూసేయచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం కంఫర్టబుల్ హెయిర్ స్టైల్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా పైకి పెట్టేసి, కొంచెం జుట్టు చిరాగ్గా ఉంది కాబట్టి పైకి పెట్టేసి ఇంకా పనిలోకి దిగేద్దాం. మై గో టు హెయిర్ స్టైల్, టింగ్ టింగ్, రెడీ. ఇప్పుడు చూపిస్తాను. ఈ ఏరియా మొత్తం చూడడానికి ఇలా ఉంది కదా, చాలా దుమ్ము ఉంది చూడండి, మైన్యూట్ డస్ట్ ఉంది. ఫస్ట్ ఈ ఏరియా మొత్తం క్లీన్ చేసేస్తాను. ఈ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా మొఖం చూడండి, దారుణం. సో ఇంక నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇలా వెళ్తే పైన 3rd floor అనమాట. 3rd floor మాత్రం వీక్లీ ట్వైస్ లేకపోతే ఒక్కసారే, అందుకని ఎక్కువ చేయలేను అసలు, అలా చేస్తూ ఉంటాను. ఈ ఫ్లోర్ కొంచెం ఇలాగా క్లీన్ చేసేస్తా. మోస్ట్ నీట్గానే ఉంది కానీ కనపడిన డస్ట్ ఉంటుంది, ఒకసారి అయితే క్లీన్ చేసేస్తాం. స్టెప్స్ కూడా ఒకసారి క్లీన్ చేస్తే సరిపోద్ది. క్లీనింగ్ అయిపోయింది. చాలా ఉడుగ్గా ఉంది బయట అయితే. అసలు వర్షాలు పడుతున్నాయి, వేడికి వేడి వస్తుంది. 2 floors చుట్టేసరికి మొత్తం స్నానం చేసినట్టు అయిపోయింది నేను మనిషిని అయితే. కొంతసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు నెక్స్ట్ వంటలోకి దిగాలి. ఆల్రెడీ నేను ఇవాళ సాటర్డే కాబట్టి సాటర్డే వ్లాగ్. సాటర్డే మేము నైట్ ఓన్లీ టిఫిన్స్ తింటాం అనమాట. సో టిఫిన్ కోసం పల్లీ చట్నీ ఫ్రై చేసి ఉంచాను. నేను పల్లీ చట్నీ, పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం వేపిన శనగపప్పు, వెల్లుల్లి అండ్ ఒక చిన్న చింతపండు అనమాట, ఇంతే. సాల్ట్ గ్రైండ్ చేసేస్తాను. పాలు కూడా కాసి పెట్టేశాను. అండ్ అలాగే నైట్ మైసూర్ బజ్జీలు వేద్దామని, పొద్దున్న చపాతీ చేశాను, ఇక నైట్ మైసూర్ బజ్జీ కోసమని కొంచెం ఇడ్లీ పిండి కొంచెం ఉంది. ఒకప్పుడు ఇడ్లీ పిండిలో మైదా వేసి, కొంచెం బియ్యం పిండి, అలాగే కొంచెం సూజీ రవ్వ వేసి, మజ్జిగేసి కలిపేసాను, సాల్ట్ వేసి అనమాట, అంతే. పొద్దున్నే కలిపాను. నా అంటే మనకి చాలా సాఫ్ట్గా పొంగుతాయి అనమాట. ఇది పక్కన పెట్టేస్తాను. కొంతసేపు ఆగి చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు వేడివేడిగా మైసూర్ బొండాలు వేస్తాను. ఇప్పుడైతే ఎస్టర్డే షూట్ చేసిన వీడియో ఉంది, అది ఎడిట్ చేసేసుకుని అప్పుడు నెక్స్ట్ వంటలో దిగుతా. వీడియో ఎప్పుడు మొబైల్ని ఎడిట్ చేస్తాను నేను, ఇంకా స్టార్టప్ పెద్ద ప్రోగ్రామ్ కూడా కాదు. ఈ మధ్యలో కాల్ వస్తే మాట్లాడి మళ్ళీ ఎడిటింగ్ అనేది కంటిన్యూ చేశాను. గ్రైండ్ చేసి పోపు కూడా పెట్టేశాను. మైసూర్ బోండాల కోసం ఆయిల్ కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు మైసూర్ బోండాలు వేసేయడమే. ఆయిల్ కూడా మరగడానికి పెట్టాను స్టవ్ పైన. కొంచెం వేస్తున్నాను, ఆయిల్ కాగిందో చెప్తానికి. అది తేలింది కదా, ఆయిల్ కాగినట్టే.
మైసూర్ బజ్జీ అంటే బజ్జీలో మైసూర్ ఉంటుంది అనుకునేవాళ్ళు, ఓపెన్ చేస్తే మైసూర్ కనపడదేమో అనుకునేవాళ్ళు. కానీ పెద్దగా తెలిసింది మైసూర్ కనపడదు, వంటకంలో ఈ కష్టం కనపడద్దు. టేస్ట్ అయితే చిమ్నీ సౌండ్, టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడే 2 తినేసాను, ఇంకా ఎక్కువైపోద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంది, పల్లి చట్నీలోకి చాలా బాగుంది అన్నమాట. చూసారు కదా మైసూర్ బొండా ఎంత బాగా వచ్చినాయో. ఇంకొకసారి పిండి కలిపినట్టు పర్ఫెక్ట్ మెషర్మెంట్స్లో బ్యాటర్ మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్గా బండి మీద ఉన్నట్టే వస్తాయి అనమాట. సో ఇంతటి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవడమే. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. బాయ్.